అయోధ్య జనసంద్రం. బాలరాముని దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం. ఇక బాలరాముడే బాలక్రామ్గా పేరు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులను అదుపు చేయలేకపోతున్న సెక్యూరిటీ. నయా మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. అయోధ్య రామమందిరం పేరుతో నకిలీ వెబ్సైట్. విఐపి ఎంట్రీ, దర్శనం, ప్రసాదాల పేరుతో దోపిడీ. మరోవైపు రెచ్చిపోతున్న జేబు దొంగలు. అయోధ్యకు రామభక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో అయోధ్యపురి పోటెత్తింది. తొలి రోజు రామయ్య దర్శనానికి 5 లక్షల మంది తరలిరాగా వారిని అదుపు చేయడం సెక్యూరిటీకి ఇబ్బందిగా మారింది. సోమవారం రోజు అయోధ్యలోని బాలరామునికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రాముని దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడంతో తొలి రోజు దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తొలి రోజు దర్శనం కోసం రాముని ఆలయం వద్దనే గేటు వద్ద వేలాది మంది భక్తులు పడిగాపులు కాసి రామయ్యను దర్శించుకుని మనసారా వేడుకున్నారు. బాలరాముని పేరును బాలక్రామ్గా నామకరణం చేశారు పండితులు. అయోధ్యలో 8,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. పవిత్ర ఆలయంలో కూడా తమ పని కానిస్తూ విలువైన బ్యాగులు, పర్సులు టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని, విలువైన వస్తువులను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో సైబర్ మోసాలకు తెరలేపారు. అయోధ్య పేరిట వెబ్సైట్ను ఓపెన్ చేసి విఐపి ఎంట్రీ, దర్శనం, ప్రసాదాల పేరిట డొనేషన్ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్తో పాటు క్యూఆర్ కోడ్ పంపించి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీనిని గుర్తించిన స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు భక్తులు ఇలాంటి ఫేక్ వెబ్సైట్ను నమ్మవద్దని, ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అయోధ్యకు భక్తులు తరలివచ్చేందుకు కేంద్రం ప్రత్యేక రైళ్లతో పాటు విమానాలను సిద్ధం చేసింది.